ఓకే. అండ్ సో ఎవరైనా సరే బేసిక్గా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా అవ్వటానికి కొంచెం నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఇంకా నేను ఆల్ టాపిక్స్ ప్రిపేర్ కాలేదు. ఓకే, ఇంకా నేను లెర్న్ చేయాల్సింది చాలా ఉంది. లేదు, నేను ఇంకా అప్పుడే కాదు, ఇంకా కొంచెం బాగా టైం తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈ థాట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఇమ్మీడియట్గా ఎండ్ యూజర్ జాబ్స్ కన్నా అప్లై చేయండి. సో ఆ ఎండ్ యూజర్ జాబ్స్ కూడా అప్లై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎండ్ యూజర్ జాబ్ అంటే తక్కువేం కాదు. అది ఎస్ఏపి కన్సల్టెంట్ ఎలాగో ఎండ్ యూజర్ జాబ్ కూడా అట్లాగే, దానికి ఉండాల్సిన ఛాలెంజెస్ దానికి ఉంటాయి. ఓకే, సో దాని మూలంగా ఏంటంటే మీకు ఎండ్ యూజర్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక ఫారెన్ క్లయింట్స్తో కూడా డీల్ చేస్తూ ఉంటారు ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఆ టైంలో. సో మీకు ఆ సిస్టమ్, ఎంఎన్సి ప్రొసీజర్ ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి చూడటం మూలంగా మీకు ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. అంతేగాని ఎండ్ యూజర్ జాబ్ చిన్న జాబు, నాకు సంబంధం లేదు, నేను 10 లక్షలు కొట్టాలి, 12 లక్షలు కొట్టాలి నేను మైండ్లో తీసేయండి. ఓకే, ఫస్ట్ మనకి ఆ స్కిల్ సెట్ లేనప్పుడు మనం ఎక్వైర్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి అలాంటప్పుడు మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఎండ్ యూజర్ జాబ్కి వెళ్తేనే మనకి ఒక సైడ్ నుంచి ఫైనాన్షియల్గా మనం స్టెబుల్ అవ్వచ్చు, ఒక సైడ్ నుంచి ఎఫ్ఐసిఓ ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. సో వన్స్ మీరు ప్రాపర్గా అన్నీ వచ్చేసినాయి అనుకుంటే వెంటనే మళ్ళీ ఎండ్ యూజర్ జాబ్కి టాటా బై బై చెప్పి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ కింద కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఊరికే మనం మార్కెట్లో ఇప్పుడు సిచ్యువేషన్ మీరు చూసినట్లయితే, సో మనకి చూడండి యూఎస్ఏ, కెనడా కంట్రీస్లో కూడా చాలా, ఈ యూకే కంట్రీస్ వీటిలో కూడా చాలా రిసెషన్ వచ్చిందని చెప్తున్నారు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళని చాలా మందిని తీసేయటం జరుగుతుంది. బట్ దీని ఇంపాక్ట్ అయితే మన మీద ఎటువంటిది ఉండదు. ఓకే, ప్రస్తుతానికైతే మనం చూసినట్లయితే చాలా మంది కలీగ్స్ కానీ, లేకపోతే మాకున్న ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే మా కంపెనీలో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ. సో నా వాయిస్ అందరికి వినపడుతుందా? ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ. Yes, clear sir. It's clear. వాయిస్ క్లియర్ అండి? Yeah, clear sir. Clear. ఓకే. Clear మార్కెట్లో రిసెషన్ అనేది అది టెంపరీ మాత్రమే తప్పిస్తే అది ఎప్పుడు ఉంటుందని అనుకోవద్దు. రీజన్ ఏంటంటే, ఓకే, సో యూఎస్ఏ, యూకే ఆ కంట్రీస్లో రిసెషన్ వచ్చినా మన కంట్రీలో మనం ఎప్పుడు కూడా వాళ్ళకి లేబర్ కాబట్టి వాళ్ళ ప్రాజెక్టులు మనమే హ్యాండిల్ చేస్తాం కాబట్టి, ఓకే, ఒకవేళ తక్కువ కాస్ట్, ఎక్కువ కాస్ట్, తక్కువ కాస్ట్ అయ్యి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి తప్పిస్తే అక్కడ మనకి ఆపర్చునిటీస్ రావు అని అనుకోవద్దు. అండ్ రీజన్ చూసే ఉంటారు మీరు, కోవిడ్ టైంలో మనకి అసలు ముందు ఆపర్చునిటీస్ చాలామంది తీసేశారు. కోవిడ్ అని చెప్పేసి. సో ఈవెన్ నన్ను కూడా పీకేశారు ఆ టైంలో. ఓకే, సో ఈ ఎక్కువ శాలరీ పే చేసే వాళ్ళందరినీ పీకేశారు, కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళందరినీ పీకేశారు. ఓకే, అట్లా ఒక్కోసారి ఒక్కో టైంలో ఒక్కో స్ట్రాటజీస్ని ఉంటాయి. అవన్నీ కూడా మనం ముందుగానే ఎస్టిమేషన్ చేసుకొని జాబ్ రాదు అని మనం మైండ్లో నుంచి తీసేయాలి. ఓకే, ఎప్పుడైనా సరే ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఐటీలో గుర్తుపెట్టుకోండి, ఇండియా మీద ఇంపాక్ట్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మనం అందరి పనులు చేసి పెడతాం. ఆల్ కంట్రీస్ వర్క్ మనమే చేస్తున్నాం. దగ్గరుండి లేబర్ రిసోర్స్ ఇండియాలోనే ఎక్కువ ఉంది. కాబట్టి అలాంటప్పుడు మనకి అక్కడున్న రిసోర్స్కి ప్రాబ్లం అవ్వచ్చేమో, యూఎస్ఏ, యూకే, కెనడాలో మనకు ప్రాబ్లం అయితే రాదు. ఓకే, ఒకవేళ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గించి ఏమన్నా తక్కువ శాలరీస్కి రిక్రూట్ చేసుకుంటారేమో తప్పిస్తే మనకి ఎటువంటి ఇంపాక్ట్ అనేది దీని మీద ఉండదు. ప్రస్తుతానికైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొంచెం ఫ్రీజ్ అయ్యింది. ఓకే, సో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొంచెం ఫ్రీజ్ అంటే కొన్ని రోజుల వరకే, అది టెంపరీ, నాట్ పర్మనెంట్. సో అది మళ్ళీ ఓపెన్ అవుతుంది వన్స్. ఏంటంటే ఇప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ వాడు ఒక 50,000 మంది ఎంప్లాయీని తీసేయడం, కానీ ఈ హెచ్సిఎల్ వాడు ఇంకో 50,000 మందిని తీసేస్తాడు. తర్వాత ఇంకోటి తీసేస్తాడు. తర్వాత మళ్ళీ వాడు ఇంకోటి రిక్రూట్ చేశాడు కానీ మళ్ళీ ఈడు రిక్రూట్ చేసుకుంటారు. ఎప్పుడైనా సరే పాత రిసోర్స్ వెళ్తుందంటే కొత్త రిసోర్స్ కావాల్సిందే కంపెనీకి. ఓకే, మీ జాబుల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. ఓకే, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తీసేస్తూ ఉంటారు, కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని. కాబట్టి మెయిన్లీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంకా జాబ్ లేదు కాబట్టి కాంట్రాక్ట్ అయినా, టెంపరీ పొజిషన్ అయినా, లేకపోతే పర్మనెంట్ పొజిషన్ అయినా ముందు దేన్నో దాన్ని గ్రాప్ చేసి వెళ్ళిపోండి. ఓకే, సో అంతేగాని ఫలానాది వస్తేనే వెళ్తాను అనే మైండ్ సెట్లో నుంచి తీసేయండి. ఓకే, వన్స్ మనకి ఫైనాన్షియల్గా స్టెబుల్ అయినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడైనా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చినప్పుడు ఇంకేమైనా చేయగలుగుతాం, మనం ఎక్స్ట్రా కూడా చేయగలుగుతాం. ఓకే, మన దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా మనం కోట్లకి లక్షలకి మనం గేలాలు వేసుకోవడం అనేది అది మూర్ఖత్వం అవుతుంది. ఓకే, సిచ్యువేషన్ బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి, సిచ్యువేషన్ బట్టి మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో అప్పుడు మీరు
ఈ ఈ కండిషన్ మరి మార్కెట్‌లో ఇంత స్టెబిలిటీ ఈ ఇయర్ మొత్తం కూడా జనరల్‌గా అయితే ఎస్ఏపీ సంబంధించిన వేకెన్సీ అంత స్టెబుల్‌గా లేవు వేకెన్సీస్. ఓకే. అయినప్పటికీ మన స్టూడెంట్స్ చాలా మంది జాబ్స్ కొట్టారు. నాకు ఈ జాబ్ కబురు విని మళ్ళీ 15 డేస్ అవుతుంది. సో, అంటే మార్కెట్‌లో జాబ్స్ ఉన్నాయా? లేకపోతే జాబ్స్ ఉండి సెలెక్ట్